బిఆర్ నాయుడు గారు మోనోపోలీలాగా టీటీడీని పాలిస్తున్నారు. ఈ స్టేట్మెంట్ మీరు అంగీకరిస్తారు? వాళ్ళని ఉక్కు పాదంతో అనిచేస్తాం. అంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది సార్? మీకు విషయం గుర్తుండాలా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకునేప్పుడు బతికి పట్టగట్ల. మరి ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మీ మీద ఎందుకు వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయడం ఏంటి? అసూయ, అక్కసు. నేను వార్తల్లో ఉండాలా, రోజు వార్తల్లో ఉండి ఏం చేయాలా? కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీదనా, లేకపోతే బిఆర్ నాయుడు గారి మీద? వాడికి కొంచెం అన్న బుర్ర ఉంటే, వాడు మనిషికి అయితే ఏదైనా ఉంటే నా మీద డైరెక్టర్ చూసుకుందాం. టీటీడీ పక్కన పెట్టి పక్కన పెట్టు, నీ వ్యవహారం ఏదో తెలిచేస్తా. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో ఫేస్ టు ఫేస్ విత్ రాజు. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సమయం ఆసన్నమవుతోంది. ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావడం కోసం ఆహ్వాన పత్రిక కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి లిప్తపాటు దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చేటటువంటి భక్తులకు, అంతేకాకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేయడంతో పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతృప్తికర దర్శనంతో పాటు స్వామివారి సేవల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా ఈసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. సో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎలా జరగబోతున్నాయి, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రాశస్త్యం కావచ్చు, ఆ ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రలకు సంబంధించి మనతోటి మాట్లాడేందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మనతోటి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. సార్, మొత్తానికి మీరు వచ్చాక మొదటి బ్రహ్మోత్సవాలు. సో ఈ బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించాలి, గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించాలని చెప్పేసి టీటీడీ సమాయత్తమవుతున్న పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతున్నాయి ఈసారి బ్రహ్మోత్సవాలు? అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నాం. ఎప్పుడూ జరగని రీతిలో ఈసారి చేయాలి అనేది బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కాకుండా వచ్చే భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించి వాళ్ళకి ప్రసాదాలు అందజేయాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రచించుకున్నాం. దాని గురించి చాలామంది బయట నుంచి వ్యక్తులు, కొన్ని ఆర్గనైజేషన్ లైక్ ఇస్రో, ఎల్ఎన్టీ వీళ్ళ సహకారం తీసుకుంటున్నాం. వాళ్ళు వెహికల్ ఏదైతే ఉందో వాహనాలని మానిటర్ చేస్తారు. అదేవిధంగా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్రో వాళ్ళు సహకారం అందిస్తున్నారు. శాటిలైట్ ద్వారా క్రౌడ్ ఎక్కడెక్కడ ఏంటి, ఎలా ఉంది, ఎట్లా ఉంది, ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఇస్రో ద్వారా మనకి సంకేతాలు వస్తాయి. దాన్ని బట్టి మేము కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఆపరేట్ చేసి ఇమీడియట్గా తీసుకోవటం జరిగింది. భద్రతా విషయం వస్తే సుమారు 4500 మంది పోలీస్ సిబ్బంది, వందలాది మంది శ్రీవారి సేవకులు, వీళ్ళందరూ వాలంటీర్స్ అంతా కూడా వస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలనే ప్రణాళికలు రచించుకున్నాం. సో ఆ విధంగా మేము అడుగులేస్తూ పోతున్నాం. అంటే ఇక్కడ రెండు అంశాలు సార్. ఒకటి, సామాన్య భక్తులకు స్వామివారి సంతృప్తికర దర్శనంతో పాటు స్వామివారి వాహన సేవల వీక్షించేటటువంటి సౌకర్యం కల్పించడం ఒకటి. రెండవది, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడే చెప్పారు ఇస్రో గురించి కూడా. సో దీన్ని ఏ విధంగా మీరు మేనేజ్ చేయబోతున్నారు? సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ రకంగా మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అదే శాటిలైట్ ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే ఇస్రో వాళ్ళ సహకారం తీసుకుంటున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. అది ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఈ పార్కింగ్, వెహికల్ మూమెంట్ ఎలా ఏంటి
అవన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తారు. వాళ్ళు కూడా ఇదివరకు గతంలో కుంభమేళాగా చేశారు, అద్భుతంగా చేశారు. వాళ్ళు వాలంటరీగా వచ్చారు, వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటున్నాం. అన్ని రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా. అదేవిధంగా గతంలో ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుంటే ఏం జరిగినాయి, ఎందుకు జరిగింది అనేది కూడా ఆఫీసర్స్తో కూర్చొని మాట్లాడి దాన్ని ఎట్లా అధిగమించాలి అనే ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఓకే సార్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాల దృష్ట్యా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని వాసనలు ఇంకా పోనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక కుట్ర చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి అనుమానం సామాన్య భక్తులు కూడా వ్యక్తమవుతున్నట్టు సందర్భంలో వాటిని ఛేదించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే గతంలో మనం చూసాం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి స్టాంపేడ్ విషయంలో కూడా ఒక కుట్రకోణం ఉంది అనేటువంటి అంశం ఆ రోజు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో వాటికి కూడా పాల్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఛేదించాలనుకుంటున్నారు? ఈసారి అవకాశాలు ఉండవని అనుకుంటున్నాం. ఒకవేళ మేము వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు అంటారు, వాళ్ళని ఉక్కుపాదంతో అనిచేస్తాం. అందులో సమస్య లేదు, ఎంత పెద్దవాడైనా సరే టాలరేట్ చేసేది లేదు. మీకు విషయం గుర్తుండాలా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకునేప్పుడు బతికి పట్టగట్ల, అది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ మీ. ఇక స్వామివారు చూసుకుంటారు, మన ప్రయత్నం మనం చేస్తున్నాం, స్వామివారు చూసుకుంటారు, అట్లేం లేదు. ఇదేం టెంపరవరీ కాదు, ఆయన వడ్డీకి తీసుకుంటాడు. సార్ ఇంకోటి సార్, మీరు వచ్చాక ఎస్పెషల్లీ టీటీడీ చైర్మన్ అయ్యాక అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా స్థానికులకి దర్శనం కల్పించడం అనేటటువంటి విషయం ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళకి కళ అది తీసేసినటువంటి పరిస్థితి, దాన్ని మళ్ళీ మీరు పునరుద్ధరించినటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు గతంలో భోజనంలో స్వామివారికి వచ్చేటటువంటి భోజనశాలలో భోజనం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదంలో గతంలో రోటీ తీసుకొస్తే అది నార్త్ ఇండియన్ అని పక్కన పెడితే మీరు మసాలా వడ అనేది కొత్త ఐటమ్స్ని కూడా యాడ్ చేసేటటువంటి పరిస్థితి. అన్ని మతస్థుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు, వాళ్ళని వాలంటీర్ రిటైర్మెంట్ చేస్తారు. మరి ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మీ మీద ఇది వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం ఏంటి? టీటీడీకి మంచి పేరు వస్తుంది, దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అసూయ, అక్కసు. ఏంటి, ఏమి ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా నడుస్తుంది, అన్నప్రసాదాలు బాగున్నాయి, లడ్డు ప్రసాదాలు బాగున్నాయి, ఇక వాళ్ళు కామెంట్ చేయడానికి ఏమీ లేదు. ఏదో ఒకటి బురద జల్లాల ఆ కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు. ప్రజలు కూడా గమనిస్తున్నారు, చీకొడుతున్నారు వాళ్ళని. ఈ మధ్య రీసెంట్గా 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి, మీ అందరికీ తెలుసు. అసలు టీటీడీకి సంబంధమే లేదు, దాన్ని వచ్చి టీటీడీ మీద రుద్దటం, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి చీప్ పాలిటిక్స్ అంతే తప్ప వాళ్ళు ఏం కాదు, వాళ్ళతో అయ్యేది కూడా ఏం లేదు. బిఆర్ నాయుడు గారు ఈ 15-16 నెలల్లో కొన్ని మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. మీరు చెప్పినట్టు చాలా సజావుగా సాగిపోతుంది వ్యవస్థ. రాబోయే కాలంలో కొత్త సంస్కరణలు కానీ, భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కానీ, టీటీడీ వ్యవస్థని సజావుగా సాగించేందుకు ఇంకేమైనా కొత్త సంస్కరణ తీసుకొచ్చి ఆలోచన? నా డ్రీమ్ ప్రాజెక్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లోనే మేము అప్రూవల్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది. ఇప్పుడు కొత్త ఈఓ సింఘాల్ గారు వచ్చారు, ఆయన చాలా పాజిటివ్, ఆయన బాగా ఆలోచన చేస్తారు, ఆయన కూడా ఈ ఐటీ మీద బాగా నాలెడ్జ్ ఉంది. చెప్పగానే ఆయన గ్రహించి దాని మీద డిసిషన్ తీసుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి నేను ఈ 4 రోజుల నుంచి చూస్తూ ఉంటాను. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, అది ఆర్టిఫిషియల్ ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తాము, అది ఇంప్లిమెంట్ అవుతుంది, ఈ బాధలన్నీ పోతాయి. ఈ 20 గంటలు 22 గంటలు క్యూ లైన్లో ఉండి వాళ్ళు ఇబ్బంది పడి చంటి పిల్లలకి ఎంత ఇబ్బందిగా ఉంది. నేను కాదట్టలేను, మనం ఏం చేయలేము దాంట్లో. మనం రోజుకి 80,000 కానీ ఎక్కువ దర్శనం చేయించలేము. ఈ 1,50,000 మంది వస్తే ఏం చేయాలా, అక్కడే ప్రాబ్లం వస్తూ ఉంది. దాన్ని అధిగమించాలంటే ఏఐ టెక్నాలజీ వాడుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు పర్టికులర్గా ఉన్నారు ఇంప్లిమెంట్ చేయాలని. సో నేను అనుకోవడం బహుశా 99% గూగుల్ వల్లే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు, డెమో కూడా చూపించారు, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, అకామిడేషన్ ప్రాబ్లం పోతుంది. సో అన్ని అవును సార్, అంటే ఇక్కడ రకాలుగా ప్రాబ్లం. అంటే ఈ వ్యవస్థ ఎలా ఉందంటే ఏదైనా ఒక మంచి చేయాలి అనుకున్నప్పుడు
దాని మీద ఏదో ఒక బురద జల్లి, దాని మీద కొన్ని అనుమానాలను క్రియేట్ చేసి, వెనక్కి లాగేటటువంటి వాళ్ళు ముందొచ్చేస్తుంటారు. అదేదో అంటాం గదా! నిజం నోరు దాటే లోపే అబద్ధం ఊరంతా ప్రచారం చేస్తుందన్నట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఇంటలెక్చువల్స్‌గా చెప్పుకున్నోళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అవగాహన లేక మాట్లాడతాం వాళ్ళని. అవగాహన ఇప్పుడు ఎయిర్పోర్ట్‌లో డీజీ యాత్ర. ఓకే. ఆ డీజీ యాత్ర ఏంది, మనం వెళ్ళగానే టికెట్ అవసరంలా, కూపన్ అవసరంలా, బోర్డింగ్ పాస్‌లు ఏం అవసరంలా. వెళ్ళగానే మన ఫేస్ రీడింగ్ చేసి పంపించేస్తాం యెస్. గేట్ నెంబర్. సేమ్ ఇది కూడా అదే. ఫేస్ రీడింగ్‌తోని వెళ్ళగానే నువ్వు టైము, డేట్ ఆల్రెడీ ఫీడ్ అయింది. అది వచ్చేస్తుంది. అక్కడ టైంకి పోతే అక్కడ గేట్లు తెరుచుకుంటాయి. ఎంతసేపు 3 సెకండ్స్లో ఒక మనిషి చేయొచ్చు. అట్లా ఒక 200 మందిని పెట్టేస్తే స్కానర్స్ ఎక్కడ పడితే అక్కడ. చాలా ఈజీ టెక్నాలజీ. అది అర్థం చేసుకోకుండా, అవగాహన లేకుండా ఎవడు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. సరే, మాట్లాడిన ఇంప్లిమెంట్ అయిన తర్వాత బాగుందని అంటారు వాళ్ళే. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి టీటీడీ చైర్మన్లు కావచ్చు, అలాగే కొంతమంది ఈ జిల్లాకి సంబంధించినటువంటి ప్రముఖుల పాత్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. కొంతమంది నిజమని కూడా చెబుతున్న పరిస్థితి. అలాంటివి ఏమన్నా మీరు వచ్చాక వాటి మీద దృష్టి పెట్టడం కానీ, మీ దృష్టికి రావడం కానీ ఏమైనా జరిగింది? గత 5 ఏళ్లలో ఏదైతే గవర్నమెంట్లో మీరు ఏ ఫైల్ అయినా తీసుకోండి, చక్కగా లేదు. అన్నీ అవకతవకలు. ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ. ట్రాన్స్పరెన్సీ లేదు. వాళ్ళు ఇష్టానుసారం చేశారు. ఎందుకంటే ఇంకా రాబోయే 30 ఏళ్లలో మేమే అధికారంలో ఉంటాం, మేమేం చేస్తే అది నడుస్తుంది. ఇంకేం సంస్థ పెట్టుకుంటే గుండు సున్నా కొట్టేస్తాడు. సార్ మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయా? పాపం పండాలన్నా? పాపం పండాలి, పాపం పండాలి, పండుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే సంతృప్తికర దర్శనం జరుగుతుంది. తర్వాత వచ్చేసి వచ్చినటువంటి భక్తులకు అకామిడేషన్ ఉంటుంది. కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు, అన్నీ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ఈ బురద జల్లేటటువంటి ప్రయత్నం కారణంగా టీటీడీ ప్రతిష్ట కూడా దిగజారేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అది భక్తులు విశ్వసించరు, అది సెకండరీ. అది బట్ ముందైతే బురద జల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? చర్యలు తీసుకుంటున్నాం. మొన్న బోర్డు మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసాము. వాడు ఏదో ఒకటి మాట్లాడి దాన్ని మనం ఖండిస్తూ పోతుంటే పుణ్యకాలం. వాడు కనుక అసత్య ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసు పెడతాం, జైలుకి పంపిస్తాం. అట్లాగే చేసింది 3-4 సార్లు చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం సార్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఓకే. అంతకన్నా అత్యంతరం లేదు మాకు కూడా. ఎంతకాలం అని ఈ ఆరోపణలు సహిస్తాం? ఎందుకు? మాకేం అవసరం? పర్టికులర్గా ఏమన్నా తప్పు జరిగితే చెప్తే పలానా విషయంలో తప్పు జరిగింది అంటే జనం కూడా మెచ్చాలా. అవును. మన ఇద్దరు మాట్లాడుకుంటే కాదు. అవును, అవును కదా. అవును. జనం ముఖాన్ని చూస్తున్నారు అంటే అర్థం కావాలి వాళ్ళకి. ఏంటంటే నేను వార్తల్లో ఉండాలా, రోజు వార్తల్లో ఉండి ఏం చేయాలా? వెంకటేశ్వర స్వామి మీద పడాలి, ఇంకేమీ లేదు. అదే వేరే దాని మీద పడవచ్చు కదా. అంటే ఊర్లో ఏది జరిగినా కూడా దాన్ని తీసుకొచ్చేసి ఏం చెప్పుకుంటారు? అంటే ఏంది వాళ్ళకి విజ్ఞత ఉండి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అంతా నాస్తికులు అండి వాళ్ళు. రాడికల్ బ్యాక్గ్రౌండ్, రౌడీజం బ్యాక్గ్రౌండ్, అంతా రౌడీ గ్యాంగ్. అదంతా వాళ్ళు చెప్పేదానికి ఏమి జనం నమ్మరు. అంటే చివరికి వాళ్ళ పేపరు వాళ్ళ టీవీలో చూపించుకోవాలి. ఇంక మీలాంటి వాళ్ళు కూడా ఎవరు చూపించట్లేదు. అది అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. సరే. అంటే ఇప్పుడు స్వామివారికి పెట్టే నైవేద్యాలను కూడా తగ్గించేశారు. స్వామివారికి పెట్టే నైవేద్యాల ఆ దిట్టం కూడా తగ్గించేశారని చెప్పేసి కూడా చాలామంది పాపం అర్చకులు కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ వచ్చాయి సార్ వాళ్ళ పీరియడ్లో అన్నీ జరిగినాయి. ఇప్పుడు మాత్రం స్వామివారి కైంకర్యాలన్నీ తూచా తప్పకుండా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో ఏమాత్రం డీవియేషన్ లేదు. అంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది సార్? సరే, టీటీడీ పక్కన పెడదాం. అసలు బిఆర్ నాయుడు గారు మీరు నా సంగతి తెలుస్తారా, లేకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని ఒక్కరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇక్కడ కార్యక్రమాన్ని సజావుగా నడుస్తుంది, ఏం గొడవ లేకుండా. భక్తులు 100% హ్యాపీగా ఉన్నారు. అన్నప్రసాదాలు అయితే చాలా రుచికరంగా బ్రహ్మాండంగా ఉన్నాయని పేరు వచ్చింది. లడ్డీ క్వాలిటీ కూడా 100% మార్చేసాం. వాళ్ళు ఏమో మీకు తెలుసు కదా, డాళ్ళ గీళ్ళ పోసి అమ్మేశారు వాళ్ళు. అందులో కూడా కమిషన్ లేదు సార్. కాబట్టి అవన్నీ మంచి పేర్లు చేస్తున్నాం, మంచి చేస్తున్నాం. ఎంప్లాయీస్ని కూడా మేము, వాళ్ళు ఎవరైనా వచ్చి నా దగ్గర 24 hours డోర్ ఓపెన్ ఉంటాయి. వాళ్ళ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే మాట్లాడచ్చు, చేయొచ్చు, అన్నీ అందుబాటులో ఉంటాం మేము. వాళ్ళు మనం ఆలకిస్తాం.
ఇప్పుడు లెక్చరర్స్ అయితే ఉంది, డ్రైవర్లు ఏదైతే 22 ఏళ్ళ నుంచి టెంపరీగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు కన్ఫర్మేషన్ కావాలా. స్విమ్స్లో ఉద్యోగాలు. అవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి టేకప్ చేస్తున్నాం. సిమ్స్లో 100 మంది డాక్టర్ని, 450 మంది నర్సుల్ని, 700 మంది 600 మంది తీసుకుంటున్నాం. ఈ విధంగా అన్నీ డెవలప్ చేస్తున్నాం. ఆ బిల్డింగ్లన్నీ కూడా వాళ్ళు 10% కమిషన్ తీసుకొని ఇచ్చేసారు. ఓకే, ప్రతిదీ కమిషన్లే. కమిషన్ లేకుండా ఏది చేయలేదు. ఓకే వచ్చిన కలవాటు కడతాను కూడా కమిషన్. ఓకే, ఇవన్నీ ప్రూవ్డ్ సార్? ఉన్నాయి, ఆన్ రికార్డే చెప్తున్నా, నాట్ ఆఫ్ ది రికార్డ్. ఓకే ఆన్ రికార్డ్. ఓకే, మరి ఇన్ని చేసి కూడా ఇంకా బదనాలు అదే చేయాలి. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. టీటీడీ అనేది టీటీడీ కంప్లైంట్ చాలాసార్లు చేసాం, ముఖ్యమంత్రి గారు చెప్పాం, అందరూ చెప్పాం. గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి. ఏదో ఒక రోజు పాపం పండుద్ది. ఎస్పెషల్లీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీదనా, లేకపోతే బిఆర్ నాయుడు గారి మీదనా? అంటే మీ ఇద్దరికి గతంలో ఏమన్నా లేదు, వైరుధ్యం? గతంలో ఏదో 1-2 సార్లు హలో అంటే హలో అని తప్ప పరిచయం లేదు. ఆయనకి మాకేం లావాదేవీలు లేవు, ఫ్రెండ్షిప్ అంతగానే లేదు. తిరుపతి పలానా ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ చేయదు, ఈయన కరుణాకర్ రెడ్డి అనేంతవరకే తెలుసు. ఆయనకేం పరిచయం ఉంది? వాడికి కొంచెం అన్న బుర్ర ఉంటే, మనిషికి అయితే ఒక 1/2 అవర్ 1 అవర్ ఇంటర్వ్యూ కోసం నెల రోజులు తిరిగాడు నా ఎమ్మటి స్టూడియోకి హైదరాబాద్లో. నెల రోజులు వచ్చి కూర్చునేవాడు బయట. సార్ నా ఇంటర్వ్యూ చేయండి సార్, నా ఇంటర్వ్యూ తీసుకోండి సార్. గతంలో సార్? గతంలో. అది మర్చిపోయి ఈరోజు నా మీద ఆవాకులు చెవకలు వెళ్తాడు అంతే. డబ్బు విపరీతంగా సంపాదించాడు, టన్నుల కొద్ది సంపాదించాడు. అన్నీ గవర్నమెంట్ భూములు అమ్మేయటం, కబ్జాలు చేసుకోవటం, ఇవన్నీ చేసి అక్కడ ఏం చేశాడంటే 100,000 కోట్లు సంపాదించేశాడు. ఆ డబ్బున్న పొగరు, ఆ డబ్బు మాట్లాడిస్తుంది. అది అంటే చిన్న చిన్న విషయాలు కూడా, అంటే బిఆర్ నాయుడు గారితోటి ముడిపడి ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు, ఈవెందో ఏదో ఒక రిపోర్టర్ ఫోటో తీసుకుని ఫేస్బుక్లో పెట్టింది కూడా మీకు ఆపాదించేసి మొత్తం వ్యవస్థనంతా మీరేదో చేతిలో పెట్టుకున్నారని చెప్పేసి, అంటే ఏంటి అసలు ఆ జనాలకు అర్థం కావట్లేదు. అది 10-12 ఏళ్ళ నుంచి రిపోర్టర్లు అందరూ కూడా ఆ మెయిన్ ద్వారం తాళం వేసిన తర్వాత బయట గిల్డ్స్ ఉంటాయి, ఆ గిల్డ్స్కి కూడా తాళం వేస్తారు. తాళం వేసిన తర్వాత అక్కడ తాళం వేసినట్టు వీళ్ళందరూ ఫోటోలు దిగుతారు. వాడు ఒక TV5 కూడా కాదు, అవును సార్, అందరు దిగారు. నెక్స్ట్ ఫోటో సాక్షిది ఉంది సార్. వాడు అంటాడు, నాకు ఆశ్చర్యం, మాండలికంలో చెప్తాడు అనమాట. అర్థం కాదు ఏమని? కోట్లాది మంది హిందువుల హృదయాల మీద TV5 అన్నాడు, తన్నాడు. స్వామివారి తాళాలు TV5 రిపోర్టర్ చేతిలో. భగవంతుడు చూస్తున్నాడండి, తప్పకుండా శిక్ష. నేను చెప్తున్నా, నేను ఈరోజు శిక్ష అనుభవిస్తాడు వాడు. అన్ని అవాకులు చవాకులు ఏదైనా ఉంటే నా మీద డైరెక్టర్ చూసుకుందాం, టీటీని పక్కన పెట్టి పక్కన పెట్టు, నీ వ్యవహారం ఏది తెలిచేస్తా. మరి ఎందుకు తేల్చలేకపోతున్నారు మీరు, ఎందుకు నానుస్తున్నారు? నేను ఒక ఉన్నతమైనటువంటి సీట్లో ఉన్నాను. నేనేం చేసినా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాను. అదొకటే ఆలోచన చేస్తాను. మన రోడ్డు మీద పడకూడదు, మనం నా కోపాన్ని తగ్గించుకొని నేను అడ్జస్ట్ అయిపోతున్నాను. మాకు మా నాయకుడు నేర్పించిన విద్య అదే, చంద్రబాబు నాయుడు గారు. అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ అన్నీ నాకన్నా ఎక్కువ తెలుసు. అంటే ఇదంతా మొన్న ఇన్విటేషన్ పోయి చెప్పిన, అన్న ఇట్లా అంటే అన్నీ నాకు తెలుసు, ఫారెన్ పో ఏం కాదు పో అన్నాడు. సార్ ఒకటే మాట, ఓకే, నాకు అన్నీ తెలిసి ఆడు ఏం జరుగుతుంది పో ఏం కాదు, వాడు మొహం వాడు ఏం చేస్తాడు. అంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థని తప్పుదారి పట్టించడం అనేది నిజంగా తప్పుదారి పట్టిస్తే తప్పుదారి జనం పడట్లేదండి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అది అన్నీ మనం ఊహ అంతే, ఏదో చేస్తాడని ఏం లేదు. హైలీ కరప్ట్ ఫెలో, నీచుడు, నికృష్టుడు చెప్తున్నా కదా. అటువంటి వ్యక్తి నాకు తెలిసి టీటీడీలో ఏ చర్యని చేయలేదు. మాటలు అయితే అసలు నీతులు అసలు ఇక ఏముంది, అది ఆ మాండలికంలో మాట్లాడతాడు, సంస్కృతంలో మాట్లాడతాడు. వాడేదో పెద్ద చిన్న సింపుల్ ఏదేదో విగ్రహం ఉంది, 22 ఏళ్ళ నుంచి ఆడబెడతావు. నువ్వేం చేస్తున్నావు? 5 ఏళ్ళు నువ్వు ఉన్నావు కదా అధికారంలో, ఆ విగ్రహం కనిపించలేదా? నీకు తెలవదా? ఈరోజే బయటపడిందా? అది టీటీడీ సొత్తా కాదు కదా. వాళ్ళు ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి విగ్రహం ఆడ చెక్కుని, ఆడ ఆర్డర్ ఇచ్చినోడు చచ్చిపోయినాడు, చేసేవాడు చచ్చిపోయినాడు.
ఆయన చేసినోడు కొడుకు వచ్చి చెప్పాడు, ఇది శనేశ్వరుడి దగ్గర మహావిష్ణువు కాదు, టీటీడీకి సంబంధం లేదు, 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం మేము. ఆ శనేశ్వరుడు వాడు ఏ లగ్నాన్ని మొదలు పెట్టాడు కానీ చేసేవాడు చేయించినవాడు ఇద్దరు చచ్చిపోయారు. అంటే ఇప్పుడు అన్ని మతస్థులు తీసేశారు అనే ఒక కోణం కూడా ఇందులో ఉంది అని మనం అనుకోవచ్చండి. మేమేమి తీసేయలేదండి, రాంగ్ అవును. చెప్పాము. ప్రాధాన్యమైనటువంటి పోస్టులో మీరు ఉండటానికి లేదు, మీరు ఏమైనా సైడ్ ట్రాక్ అవ్వండి లేదా విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోండి అని. ఇది మన హైందవ సిద్ధాంతం. పొట్ట మీద కొట్టమని ఎక్కడ చెప్పలేదండి. కొట్టం కూడా అదే వేరే మతాలు లేదా క్రిస్టియన్ మతాలు కొట్టేస్తారు వాళ్ళు, మన హిందూ మతం కొట్టరండి. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, అంతేగాని ఊరిగా బయట ఉండి మాట్లాడే వాళ్ళకి ఏం అర్థమవుతుంది. సరే, ఈ ఆలయాలు నిర్మాణం ఇవన్నీ కూడా చేపడతా ఉంటున్నారు. ఎప్పటిలోపల ఏంటి అసలు దాని టార్గెట్ ఏంటి? ఫస్ట్ ఫేజ్లో 1000 ఆలయాలు కట్టాలి, అన్ని దళిత వాడల్లో కట్టాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశం. దాని ప్రకారమే మొన్న బోర్డులో తీర్మానం చేసాము. ఫస్ట్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 6-7 టెంపుల్, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ అట్లా ఒక 1000 టెంపుల్ కట్టి, తర్వాత నెక్స్ట్ ఫేజ్లో 1000 అట్లా 10,000 టెంపుల్ దాకా కట్టాలి. ఒకటి కాదు రెండు, ఈ 1000తో కాదు. నాయుడు గారి హయాంలో ఆమోద ముద్ర పడుతుంది 10,000కి. టైం చాలా ఫండ్స్ అండి. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళు అప్పుడు పెట్టిందే దేవాలయాలు కడతానికి ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్లో ఫండ్స్ ఉన్నాయి, దేవాలయాలు కడతానికి ఉన్నాయి. ఎవరి జేబులో నుంచి కట్టేది కాదు ఈవెన్. సో అందుకని అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ మీ విషయానికి వస్తే సార్, ప్రజల్లో కొంతమందిలో బిఆర్ నాయుడు గారు మోనోపోలీ లాగా టీటీడీని పాలిస్తున్నారు. ఈ స్టేట్మెంట్ మీరు అంగీకరిస్తారు? ఒక్క ఇన్సిడెంట్ మోనోపల్లిగా చేశానని చెప్తే నేను ఒప్పుకుంటా. నథింగ్ లైక్ దట్. మా బోర్డు మెంబర్లు ప్రతిదీ కూడా మా బోర్డు మెంబర్లతో డిస్కస్ చేసి నేను వాళ్ళ నిర్ణయం ప్రకారం తీసుకుంటా. అంతేగాని నా సొంత నిర్ణయాలు ఏముండదు. నా మైండ్లో ఏదైనా వచ్చింది అనుకుంటా, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందేమో అని డిస్కస్ చేస్తాం. అంటే టికెట్ల విషయం కానీ ఇవన్నీ మీరు మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనే పరిస్థితి లేదంటారా? కోటా పెట్టారండి, 15 టికెట్లు ఎంత 20 టికెట్లు బోర్డు మెంబర్కి, చైర్మన్కు 100 అని. నేను ఏనాడు 100 వాళ్ళ 30-40 ఇస్తే వాడితే అది కూడా లేదు. అప్పట్లోలాగా పెద్ద పెద్ద ప్రెస్ నోట్ల దాన్ని పెద్ద లెటర్ హెడ్లలో రాసి వీళ్ళకి విఐపి బ్రేకు, వీళ్ళకి ప్రోటోకాలు అలాంటివి ఏమి లేవు. అట్లాంటిది ఏం లేదు. మనకి ఏదైతే కోటాలు వేసో దాని సగం కూడా వాడను. గతంలో ఉన్న ఈఓ తోటి మీకు విభేదాల వల్ల ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో ఉన్నాయి మాట వాస్తవమే, బట్ నాట్ దట్ సీరియస్. నేనేమంటే ఇప్పుడు బోర్డులో పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏదో సామాన్య పబ్లిక్ కాదు వాళ్ళు, చాలా ఇంటలెక్చువల్స్, చాలా ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు. మేమందరం కలిసి ఓ బోర్డులో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈఓ డ్యూటీ ఏందండి? ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుంది? అక్కడ కొంచెం డిస్కషన్ స్టార్ట్ అవుతుంది, అంత తప్ప మళ్ళీ ప్రతిదీ మళ్ళీ సీఎం దాకా పోవాలి. ఓకే, అంటే అలాంటి సిచ్యువేషన్ జరిగినాయి. జరగలేదని అబద్ధం ఎందుకు చెప్పాలి? ఫైనల్గా టీటీడీకి సంబంధించి సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామని మీరు చెబుతున్నారు. గతంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అలాగే గతంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు జరగడం లేదు. సో ఈ కోణంలోనే బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో టార్గెట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. సరే, వీటన్నింటి కూడా మీరు తిప్పికొడతారు. అయితే రేపు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇందాకే చెప్పారు, ఎవరు వచ్చినా సరే ఎంత టోళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని టాలరేట్ చేసే పరిస్థితి లేదు అని మీరు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో సామాన్య భక్తులకి ఈ బ్రహ్మోత్సవాలకి బిఆర్ నాయుడు ద్వారా టీటీడీ చైర్మన్గా మీరు ఇచ్చేటటువంటి భరోసా ఏంటి దర్శనాలకు వచ్చే వాళ్ళకి? ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం, ఇంకంతకన్నా చేయాల్సిందేం లేదు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని మేము మానిటర్ చేసుకొని వెళ్తున్నాం, ఏమి ఇబ్బంది ఉండదు. అంటే నాకు తెలిసి నేను చాలా బ్రహ్మోత్సవాలకు కూడా వచ్చాను, ఇంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు నేనైతే ఎప్పుడు చూడలే. మీరు ఈసారి అంతా తిరుమల అంతా కూడా డిఫరెంట్ లుక్ చూస్తారు. దీన్ని కూడా చిత్రీకరించడానికి బాంబేలో ఒక సీనియర్ ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేయటం, వాళ్ళు వాలంటరీగా వచ్చారు. ఈ 10 రోజులు వాళ్ళు ఇక్కడే ఉండి షూట్ చేస్తారు, ఫ్రీగా చేసి పెడుతున్నారు.
డాక్యుమెంటరీ. సార్ అసలు ఆ డాక్యుమెంటరీ 10 ఎపిసోడ్లు కూడా తరతరాలకు ఉండిపోయేటట్టుగా చేస్తున్నాం. గ్రేట్. ఓకే. అది దట్ బిలాంగ్స్ టు టీటీడీ. అవును. కాబట్టి అది ఎంత అద్భుతంగా వస్తుందో మీరే చూస్తారు. ఓకే సార్. అందులో పనిచేసిన వాళ్ళు మినిమం 1000 ఎపిసోడ్లు 2000 ఎపిసోడ్లు చేసిన అనుభవం. టెక్నీషియన్ వాళ్ళు వస్తున్నారు. హై అండ్ కెమెరాస్ అవన్నీ తీసుకొని వస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసి అంటే మనం ఉన్నా లేకపోయినా ఆ డాక్యుమెంటరీ అనేది బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులని తెలియజేయాలి. అవును. అవును. కాన్సెప్ట్ అది. మాటికొస్తే వైసీపీకి సంబంధించి కొంతమంది నాయకులు టీటీడీలో మా మనుషులు చాలామంది ఉన్నారు, చీమ చిటుకుమన్నా సరే మాకు తెలిసిపోతుంది అనేటటువంటి మాటలు మాట్లాడుతుంటారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారు? ఇక్కడ చీమ చిటుక్కుమంటే కదా వాడికి పోయేది. ఇక్కడ ఏం చీమలు చిటుకుమని అంటలేవు. ఓకే. మనం తప్పు చేస్తే చిటుకుమంటది. ఏం లేవు కదా ఇక్కడ. ట్రాన్స్పరెంట్ కదా మీరు ట్రాన్స్పరెంట్ ఎవరైనా కానీ. ఎస్. ఓకే. వాట్ ఎవర్ వ్యవస్థ కూడా ఏదైనా కానీ transparent వ్యవస్థలన్నీ కూడా. ఓకే. మరి అలాంటి పర్సన్స్ వల్ల ఎప్పటికైనా సరే ఇబ్బందే కదా. ఇబ్బంది అని మనం వాళ్ళని పొట్ట మీద కొట్టలేం కదా. అట్లీస్ట్ కనీసం. వాడిని తీసి ఇంకో చోట ఇంకోటి ఇంకా దరిద్రుడు వచ్చాడనుకో మనం ఏం చేస్తాం దానికి. ఓకే. లైట్ తీసుకోవడమే. లైట్ తీస్తాం. ఓకే. వాడి కర్మాన్ని వాళ్ళు పోతారు. ఓకే. మేము టీటీడీ జీతం తీసుకుంటూ ఉండి డబ్బులు జీతం తీసుకుంటూ దేవుడి కోసం పనిచేయాలి. ఎవడో సన్నాసులు పనికి మాలిన వాళ్ళ కోసం పనిచేస్తారని నేనేం చేయాలా దానికి. అవును సార్. వాళ్ళంతటికి వాళ్ళకు ఉండాలి. అవును. మనం ఏం అన్యాయం చేయట్లేదు. ఎంప్లాయీస్ ఫైనల్గా రేపు వచ్చే బ్రహ్మోత్సవాలకు సంబంధించి సార్ ఏర్పాట్లు, లడ్డూలు కావచ్చు, తర్వాత వాళ్ళకి భోజన సౌకర్యాలు కావచ్చు, వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం వితరణ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఎలా ఉండబోతుంది? ఎంతమందికి మనం ప్లాన్ చేస్తాం? అన్లిమిటెడ్ అండి. ఓకే. లడ్డూలు అయితే 8 లక్షల లడ్డూలు ఎక్స్ట్రాగా చేసి పెడుతున్నాము. ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ప్రసాదాలు దొరకలేదు అనేది కొరత లేదు, రానికుండా చూస్తాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అన్నప్రసాదాలు కూడా మొబైల్ వ్యాన్స్ పెట్టి పెద్ద పెద్ద కూడల్లో అక్కడే సప్లై చేస్తాం. అందరూ కలిసి ఈ వెంగమామ దానికి వెళ్ళలేరు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ సప్లై చేద్దాం. గరుడోత్సవం రోజు బాగా క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆ రోజు క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ రోజే మేము ఇస్రో వాళ్ళు టెక్నాలజీ వాడుకునేది. ఓకే. ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ ఒకటేసారి రారు. ఆ, అసలు 10 గంటల సేపు సుమారు 10 గంటల సేపు స్వామివారు మాడవీధులు తిరుగుతాడు. కమాండ్ గో ఉంటుంది. అవును సార్. అవును. కమాండ్ గో ఉంటుంది కదా వాళ్ళకి. అవును. ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిట్లు పెట్టాము. గ్యాలరీలో ఎంతమంది ఉంటారు సార్ మనకు? 2 లక్షలు 1.8 to 2 lakhs. ఓకే. వాళ్ళకందరికి కూడా ఎవ్రీ 2-3 అవర్స్కి Good. పాలు ఇవ్వటం, టీ, కాఫీ, బిస్కెట్స్, మంచినీళ్ళు, టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేస్తాం. సో ఓవరాల్గా అయితే గత అనుభవాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు, సెక్యూరిటీ మెజర్మెంట్స్ కావచ్చు, కుట్రలు కావచ్చు, వీటన్నిటి కూడా ఛేదించి ముందుకెళ్ళబోతున్నారు. ఇంతగానో చేసేది ఏం లేదు. ఇట్ ఈస్ ద హై ఎండ్ ఓకే. చేస్తున్నాం. తెలిసిపోయింది బిఆర్ నాయుడు గారికి ఏం చేస్తారు, కుట్రలు ఎలా ఉంటాయనేది తెలిసిపోయింది మాకు. ఎందుకు తెలియదు అని నేను ఒక బ్యాచ్ చెప్పాను నేను పోలీసు వాళ్ళకి. సార్. ఒక కండ కనబెట్టండి, కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు, సార్. వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా అవును సార్. చూద్దాం. ఓకే. ఓం నమో వెంకటేశాయ. సో ఓవరాల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేయడమే కాకుండా సామాన్య భక్తులందరికీ కూడా మంచి దర్శనం కల్పించడం, స్వామివారి వాహన సేవలు వీక్షించే విధంగా చర్యలు తీసుకున్నామని చెబుతూనే తిరుమల తిరుపతి దేవస్థానం మీద కుట్రలు చేసేటటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే విడిచిపెట్టేది లేదు అని ఆయన చెబుతూనే తాను ఒక క్లీన్ టీటీడీ చైర్మన్గా ఉంటాను, అంతేకాకుండా భవిష్యత్ తరాలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాచుర్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలిసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాను, అంతేకాకుండా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఏ ద్వారా ఏ విధంగా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలి అనేటటువంటి, సో భవిష్యత్తులో కూడా అనేక రకాలైనటువంటి సంస్కరణతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూకి వెళ్తాం. నమస్కారం.